కర్కాటక రాశి వాళ్లకు ఈ వారం తాము చేపట్టేటటువంటి పనుల్లో ప్రతిబంధకాలు కొంత ఇబ్బంది పెట్టబోతున్నాయి. అన్ని రకాల సమస్యలను జాగ్రత్తగా మీరు పరిశీలన చేస్తుండాలి, సమీక్షలు చేసుకుంటూ ఉండాలి. ముఖ్యమైనటువంటి వ్యవహారిక విషయాల్లో స్థిరత్వంతో కూడినటువంటి ఆలోచనలు చేస్తూ ఉండాలి. నిరుద్యోగుల యొక్క ప్రయత్నాలు ఈ వారం కొంత ఆలస్యం కావటం, వాయిదాలు పడేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. కుటుంబ సభ్యులను కలుసుకుంటారు. ధార్మిక ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి క్షేత్రాలను దర్శనం చేసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. వృత్తిపరంగా ఉద్యోగపరంగా ఈ వారం కర్కాటక రాశి వాళ్లకు పలు రకాల బాధ్యతలు కూడా పెరిగేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. కుటుంబ సభ్యులతో వివిధ రకాలుగా ఒప్పందాల గురించిన చర్చలు జరుగుతూ ఉంటాయి. స్థిరాస్తులకు సంబంధించినటువంటి చర్చలు కొనసాగే అవకాశాలు ఉండబోతున్నాయి. పిల్లల యొక్క ఆరోగ్యాలు చదువుల విషయంలో ఏమాత్రం కూడా కర్కాటక రాశి వారు ఈ వారం నిర్లక్ష్యం చేయకూడదు. అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. అలాగే ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉన్నటువంటి స్వంత ఇంటి కలను సాకారం చేసుకునేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఎంతో కష్టపడి ధనాన్నంతా సేకరించి మీకంటూ ఒక ఇంటిని కొనుగోలు చేసేటటువంటి అవకాశాలు ఉండబోతున్నాయి. అయితే కొన్ని రకాల తెలిసి తెలియక నిర్ణయాలు తీసుకోవటం వలన ఆ పనులు ఆలస్యం కూడా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఎక్కడా ఏ విధమైనటువంటి పొరపాట్లు లేకుండా జాగ్రత్త పడేటటువంటి ప్రయత్నం చేయండి. వ్యాపార కార్యక్రమాల్లో ఆశించిన ప్రయోజనాలు పొందగలుగుతూ ఉంటారు. అలాగే వివిధ రూపాల్లో చిన్న చిన్న వ్యాపారాలు నిర్వహించేటటువంటి వారికి ఊహించినటువంటి మార్పులు కూడా కనిపిస్తున్నాయి. రాజకీయ వర్గాల నుండి పలు రకాల ఆహ్వానాలు అందుకుంటూ ఉంటారు. దూరపు బంధువులను కలుసుకోవటం, ప్రయాణాలు చేయటం అనేది ఈ వారం గమనించగలుగుతారు. కొన్ని రకాల ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు తెలుస్తుంటాయి. సమాచారాలను మీకు కూడా తెలుసుకునేటటువంటి ప్రయత్నాలు చేస్తుంటారు. ఆర్థికపరమైనటువంటి లోటుపాట్లను జాగ్రత్తగా సరి చేసుకుంటూ ఉండాలి. అవసరానికి ధన సహకారం కూడా అందుతూ ఉంటుంది. ఈ వారం కర్కాటక రాశి వారు శుభకరమైనటువంటి ఫలితాలను పొందేందుకై సుబ్రహ్మణ్య స్వామి వారిని పూజించడం మంచిది. స్వామివారి కవచమును పారాయణం చేయటం ద్వారా ఎంతో ఉపయుక్తమైనటువంటి ప్రయోజనాలను పొందగలుగుతారు కర్కాటక రాశి వారు.